ఇలారా. అత్త నాకేం కాలేదు. కూర్చో. అత్త నేను బానే ఉన్నాను. నొప్పిగా ఏం లేదు కదా? చెంప ఎరుపెక్కిపోయింది. సిగరెట్ దాన్ని కాల్చుతుంటే నీ నోటి నుంచి స్మెల్ ఎలా వస్తుంది? వదిలత్తా నాకేం కాలేదు. అన్నట్టు అమ్మాయి ఎవరత్తా? అదెవరైతే మనకే. దానివల్ల నువ్వు చెంప దెబ్బ తినడం అది పూర్తిగా తన తప్పు. తనుండాల్సిన చోటెక్కడ అన్నది త్వరలో తెలుపుతాను. అరే అత్త, నువ్వెందుకు ఏడుస్తున్నావు? దెబ్బ నీకు తగిలిన బాధ నాదే. ఆ అమ్మాయికి తగిన గుణపాఠం నేర్పిస్తానత్తా. కిటు, నాకు అమ్మాయి గురించి పూర్తి డీటెయిల్ కావాలి, A to Z. తన డీటెయిల్స్ నేను నీకిస్తాను. కొలతలన్నీ జాగ్రత్తగా తీయండి. అలాగే రాణి అమ్మ. అవేగ్ బాబు, నేను నీకు తయారు చేసిచ్చే రాజా సఫారీ సూట్ ని చూసి అందరూ షాక్ అవుతారు. నిజంగా నేనే రాకుమార్లా ఉంటానా? అవును పవిత్ర, ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది. అందంగా ఉంది కదా? చరణ్ అన్నయ్య తన బట్టలు తీసుకోవడం వదిలేసి తన రాణి గురించి ఆలోచిస్తున్నాడు. మీరు కూడా ఏదైనా తీసుకోవచ్చుగా, ఫంక్షన్ జరగబోతుంది మీకే. అలాగేలే. చూడండి, శరణ్ బన్నాకి ఎలాంటి సూట్ కావాలో నేను చెప్తాను. శరణ్ బన్నాకి ఇదిగో ఈ సూట్. సేమ్ పించ్. మీది నాది టేస్ట్ ఒకటే కదా? నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాలేము. చూడండి, శరణ్ బన్నాకి ఇప్పుడు చూపించాను కదా, అదొద్దు. ఇదిగో ఈ సూట్ కావాలి, సరేనా? సైనవి, ఈ డ్రెస్ చూడు, ఎంత అందంగా ఉందో కదా. నీకు చాలా బాగుంటుంది. నా సైనవి చూడ్డానికి ప్రిన్సెస్లా ఉంటుంది. వెళ్ళు, దీన్ని వేసుకొనిరా. వెళ్ళు వెళ్ళు. అలాగే నాన్న. ఇలా చూడండి, అవిక్ బన్నాకి శరణ్ బన్నాకి దుస్తులు రేపట్లోగా కావాలి. అలాగే రాణి అమ్మ. రేపట్లోగానా? అత్తయ్య, ఫంక్షన్కి ఇంకా చాలా టైం ఉందిగా, ఎందుకని అంత అర్జెంట్? నువ్వు మర్చిపోయినట్టున్నావు శరణ్ బన్నా. పట్టాభిషేకానికి ముందు ఉంగరం ధరించాల్సిన కార్యక్రమం కూడా ఉంది. నీకు వీర్గడికి చెందిన రాజముద్రని ధరిస్తాము. అర్థమైంది. నీకు ఇది కూడా గుర్తుందిగా, మన కులదేవత ఆచారం ప్రకారం రాజకుటుంబీకులందరికీ రాజముద్రని ధరింపజేస్తాం. గుర్తుందత్తయ్య. రేపు ఉంగరం పూజ ఉందంటే దానికి అర్థం దివాళీ తర్వాత శరణ్ అన్నయ్య రాజు తిలకం ముగిసిపోతుంది. దానితో వీర్గర్కి కూడా రాజు దొరికిపోతాడు. ఉంగరం కార్యక్రమమా? అదే మొత్తం కుటుంబానికా? అయితే ఈ అమ్మాయి కూడా అక్కడ ఉంటుందా? రాణి ఎందుకోసం ఒక మామూలు అమ్మాయికి ఉంగరం తొడుగుతారు? నేను ఇదే ఆలోచిస్తున్నాను. రాజా కుటుంబంలో ఇప్పటికొచ్చి ఇలా జరగలేదు. ఇప్పటి వరకు జరగనిది రాణి ఎప్పటికీ జరగనివ్వదు. ఇంకో విషయం, తనకి కూడా రాజదుస్తుల్ని కుట్టాలి, సరేనా? శాస్త్రి గారు ఫోన్ చేస్తున్నారు, చాలా ముఖ్యమైన పని. నువ్వు కూడా నాతో రా. సరే.
నోరు మూసుకో, లేదంటే దోమల లోపలికి వెళ్ళిపోతాయి. ఈ బట్టలతోనూ అచ్చం యువరాణిలా ఉంది కదా. అవును, ఓ వైపేమో తను, ఇంకో వైపేమో మోహిని అమ్మ కూతురు దియాకుమారి. వీళ్ళిద్దరికి చాలా తేడా ఉంది. చాలా పెద్ద తేడానే ఉంది. వజ్రానికి బొగ్గుకి ఉన్నంత తేడా. అందుకే బట్టల్ని తన గదిలోకి తెప్పించుకొని చూస్తున్నారు. అందరు ముందుకొస్తే ఎగతాళి చేస్తారని భయం. ఈ డ్రెస్ ఎంత బాగుందో కదా, కానీ నాకు బాగుంటుందా లేదా అని. ఏంటిది? నిన్నే అడుగుతున్నాను, ఏంటిది చెప్పు. ఈ విధమైన రంగు బట్టలు వేస్తే నీ మొహం ఎలా కనపడుతుంది? నీతో ఎన్నిసార్లు చెప్పుంటాను లైట్ కలర్ డ్రెస్ వేసుకో, లైట్ కలర్ డ్రెస్ వేసుకో అని. ఇక్కడ లైట్ కలర్ లో ఏ డ్రెస్సెస్ లేవా? ఇదిగో. ఇదేం బాగోలేదా? ఇంకే డ్రెస్సెస్ లేవా? ఇక్కడున్న అన్ని బట్టలు డార్క్ కలర్స్ లోనే ఉన్నాయి. అసలు లైట్ కలర్స్ లో ఏ బట్టలు లేవా? వెళ్ళి లైట్ కలర్ లో ఉన్న బట్టలు తీసుకురా. నిన్న మన ఇంటికి వచ్చిన ఆ తెల్ల పిల్ల అదేమైనా గొప్ప దేవత కూతురా? ఒక నాట్యం చేసే కూతురే కదా. నీ మొహాన్ని ఎందుకు ఏమి చేసుకోవట్లేదు? మామ్, నేను నాన్నలాగా పుట్టమని నీతో ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. ఆ నీచమైన నల్లగా ఉన్న ఆ కుక్కలా ఉండమని. ఏ నాలాగా పుట్టుండొచ్చు కదా. ఇందులో నా తప్పే ఉంది. నోరు మూయమన్నాను. ఎన్నిసార్లు చెప్పుంటాను క్రీమ్ రాసుకో అని. ఒకవేళ క్రీమ్ పని చేయకపోతే ఏదైనా తెల్లగా ఉంటే పౌడర్ రాసుకోమని చెప్పాను కదా. స్టాప్ మామ్. అదే చెప్తున్నాను కదా, నోరు మూసుకునుండమని. ఈ ఇంటి పనోడు కూడా నిన్న వచ్చిన పిల్లతో నిన్ను కంపేర్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి స్తోమత ఎంత? ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను చెప్పేదంతా నీ మంచి కోసమే, అర్థం చేసుకో. ఏంటి అర్థమైందా? నిన్ను ఈవేళ తెల్లగా అయ్యేలాగా చేస్తాను. ఎప్పుడూ అందంగా అలంకారం చేసుకోవాలి. అర్థమైందా? నేను ఎలాంటి రాయల్ రింగ్ ఎప్పుడు పెట్టుకుంటాను? రేపు నీకు నీ రింగ్ దొరుకుతుంది. ఆ అక్కకి రేపే ఇస్తారా? టైలర్ అంకుల్, నా డ్రెస్ ఇక్కడ లూజ్ గా ఉంది, కాస్త టైట్ చేసేస్తారా? ఇదిగో ఇక్కడ. క్షమించండి, నేను రాజకుటుంబ వ్యక్తులకి చెందిన బట్టలే కుడతాను. మీ బట్టల్ని నేను నా పని వాళ్ళకి చెప్పి కుట్టిస్తాను. ఆయన అలా అన్నారేంటి? నేను రాయల్ గా లేనా, లేక నా డ్రెస్ అలా లేదా? కానీ ఈ రాజభవనంలో నాట్యం చేసేవారిని నాట్యగత్తె అంటారు. వాళ్ళకి అసలు మర్యాద అనేదే ఉండదు. పించ్, మీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే కదా. నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాలేము. షైనవి, టైలర్ నీ డ్రెస్ ని ఫిట్ చేసి మరీ ఇచ్చారు. ఈ డ్రెస్ ని జాగ్రత్తగా పెట్టుకుని వేసుకో, సరేనా?
అమ్మా, అసలు వాళ్ళందరికీ నాతో సమస్య ఏంటి? ఏదైనా ఉంటే బయటికి ఎందుకు వాళ్ళు చెప్పడం లేదు? ఎందుకు నన్ను ఊరికే తిడుతున్నారు? అసలు నేనేం తప్పు చేశాను? ఎందుకని అందరూ నన్ను ఎందుకు అలా చూస్తున్నారమ్మా? ఇంకా రాణి గారు, ఆవిడ ఇంకా గుళ్ళో జరిగిన ఆ సంఘటన వల్లే నా మీద కోపంగా ఉన్నారా? లేక నాకు తెలియని విషయం ఇంకేదైనా ఉందా? శైనవికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఏమీ లేదమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇలా రా, వచ్చి కూర్చో. ఆ అబ్బాయి సిగరెట్ కాల్చటం వల్ల నాకే సమస్య లేదు, కానీ మిగతా వాళ్ళు ఎందుకు నా మీద కోపంగా ఉంటున్నారు? అంత తప్పు నేనేం చేశాను? ఇంకా బామ్మ, ఆవిడైతే నన్ను బామ్మ అని కూడా పిలవనివ్వడం లేదు. నేను ఇక్కడికి రావటం వల్ల ఎవరు సంతోషంగా లేరనుకుంటా. లేదమ్మా, అలాంటిదేమీ లేదు. మనం కొత్తగా వచ్చాం కదా, అందరితో అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది, అంతే. అలాగే రేపు నీకు కూడా ఉంగరం పెట్టబోతున్నారు, రాయల్ ఉంగరం. రాణి అమ్మ నీ సైజు కూడా నన్ను అడిగారు. నిజంగానా? మీరెందుకు నాతో ముందే చెప్పలేదు? నేను వెళ్ళి నా డ్రెస్ ఫిట్టింగ్ చెక్ చేసుకుని వస్తాను. శైనవికి ఎవరి మూలంగానో నిజం తెలిసే కన్నా కూడా శరణ్తో నేను మాట్లాడాలి. చెక్ మేట్. అత్తయ్య, మిమ్మల్ని ఓడిస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఈ ఓటమిలో కూడా గెలుపు నాదే, గుర్తుంది కదా? చదరంగం ఆడటం నేనే నీకు నేర్పించాను. గుర్తుంది. శిష్యుడు గురువు కంటే బాగా ఆడితే గెలుపు గురువుదే అవుతుంది. నీ గొంతు ఎప్పుడు నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ రాజభవనంలో వినిపిస్తుంది. ఈ ఇంటికి కళ వచ్చింది. అత్తయ్య, నేను మంచి రాజుగా అవుతానని మీరు ఎలా అనుకున్నారు? నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను. నీ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. ఇకపై ఈ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీదుంది. తప్పకుండా. విక్ బంగారం, రా విక్ బన్నా, నీకు నేనొకటి చూపిస్తాను. అత్తయ్య, మీరు వీడిని తీసుకెళ్ళండి, నేను వస్తాను. ఏంటి విషయం పవిత్ర? నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, కొంచెం ఇలా రండి. అరే, ఏంటి విషయం? అసలు ఎందుకింత కంగారుగా ఉన్నావు? రా, కూర్చొని మాట్లాడుకుందాం. లేదండి, నా మనసులో ఉన్నదంతా మీకు చెప్పేంత వరకు నేను ప్రశాంతంగా కూర్చోలేనండి. ఏమైంది? మనం అందరం ఈ అంతఃపురానికి వచ్చినప్పటి నుండి మీ మీద ఇంకా అవిక్ మీద పూల వర్షం కురుస్తుంది. కానీ మన అమ్మాయి సంగతి ఏంటి? ఏమైంది? తన దారిలో అన్ని ముళ్ళే కనిపిస్తున్నాయి. ఒకవేళ తనకేదైనా ముళ్ళు గుచ్చుకుంటే? నా కూతురికి ఏ ముళ్ళు గుచ్చుకోనివ్వను. వీర్గడికి రాజుని కాకముందే నేను తన తండ్రిని. తనకేమీ కాదు. ఏ అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళని తెలివిగల వాళ్ళని అనుకుంటున్నారు. నేను నా జుట్టుకి పెయింట్ కొట్టుకుని వయసుని దాస్తున్నాను. అసలు నన్ను ఇంట్లో ఎవరూ గౌరవించట్లేదు. మీరు నన్నెందుకు తిడుతున్నారు మావయ్య? నేనేం తప్పు చేశాను? నేనంతా ప్లానింగ్ చేశాను. నా ఫ్రెండ్స్ అందరితోనూ చెప్పేశాను. ఇప్పుడు నా మొహం ఎవరికి చూపించలేను. ఆ శరణ్ మాత్రం సింహాసనంలో కూర్చున్నాడంటే. కానీ మనం ఏం చేయగలం? మనం ఏమీ చేయలేం కదా. వేచి ఉండాలి. తగిన సమయం వచ్చినప్పుడు దాడి చెయ్యాలి. దాడి చేయాలా? ఏదైనా యుద్ధం జరగబోతోందా మావయ్య? యుద్ధం కాదు,
ఒక చదరంగం కుట్ర జరగబోతోంది. రాజు వైపు అదృష్టం ఉన్నంత వరకు వాడు భద్రంగా ఉండొచ్చు. కానీ వాడిని చంపేశారంటే ఆ తర్వాత మనం అనుకున్నవి అనుకున్నట్టు అన్నీ చెయ్యొచ్చు. ఆ శరణ్ బలం అతని కుటుంబమే. అది గనక బలహీనంగా మారిందంటే మనం గెలవచ్చా? అంటే జరగబోయే కార్యక్రమంలో ఆ అమ్మాయికి ఉంగరాన్ని దొరకకుండా చేశామంటే నేను చెప్పింది ఇప్పుడు నీకు అర్థమైందా? అక్క, నాకు ఆ రాయల్ రింగ్ దొరికితే నేను ఎలా ఆర్డర్స్ వేస్తానో చూడండి. ఓరి పిచ్చోడా, ఆ రింగ్ పవర్ కి సంబంధించింది కాదు, మన బాధ్యతని గుర్తు చేస్తుంది. ఇలా చూడు, బామ్మలా మాట్లాడకు. నేను దాన్ని నా పవర్ కోసం యూజ్ చేస్తాను, నువ్వు బాధ్యత కోసం యూజ్ చేసుకో. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ నువ్వు చేయగలవు కదా? అది ఇలా చూడు, నువ్వు గనక ఏదైనా పాడు చేసావనుకో తర్వాత చరణ్ నుదుటిలో శరణ్కి ఆల్రెడీ ఆ పదవి ఇద్దామని అనుకున్నారు. కానీ ఏమైంది? రాజా సింహాసనము దక్కలేదు. ఈ అంతఃపురం నుంచి పూర్తిగా వెలివేసేశారు. ఈసారి కూడా అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది మావయ్య. జరిగి అయిపోయిందని అనుకోండి. పోయినసారి భార్య వల్ల సింహాసనం కోల్పోవాల్సి వచ్చింది. ఈసారి కూతురు వల్ల కోల్పోవాల్సి వస్తుంది. ప్లానింగ్ బాగానే ఉంది, కానీ దీన్ని చెయ్యబోయేదెవరు? అత్త, నన్ను పిలిచావా? నీ చెంప మీద కొట్టిన శబ్దం గుర్తుందా? అది నేను ఎప్పటికీ మర్చిపోనత్తా. ఇప్పుడు శత్రువులకు కూడా అదే విధమైన దెబ్బ తగిలి శబ్దం వాళ్ళ చెవుల నుండి పోకుండా ఉండేలా చేయాలి. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వేం చెప్తే అదే చేస్తానత్తా. ఆ అమ్మాయి గురించి నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, ఆ విషయం ఆ అమ్మాయికి తెలియాలి. ఆ తర్వాత చూడు, ఆ దెబ్బ కంటే ఎక్కువ బాధ అమ్మాయి అనుభవిస్తుంది. శాస్త్రి గారు, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కదా? పూర్తయిందమ్మా. మహారాజ్ శరణ్ సింగ్ రాజావట్ విచ్చేస్తున్నారా? హో! వావ్, ఏదో సినిమాలో వచ్చే సీన్ లా ఉంది. ఇంకా గట్టిగా. నాన్న, రిమ్జిమ్, నీకేమీ కాలేదుగా? ఓహో, కొత్త శాండిల్ స్టాప్ పోయింది. అరే నుండు. నాన్న, 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 నేను చూసుకుంటాను నాన్న. అందరూ చూస్తున్నారు, కాలు పట్టుకోకండి. మై ప్రిన్సెస్, మీ నాన్న నీతో పాటు ఉన్నంత వరకు నువ్వు దేనికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. అయితే మామ్ చెప్పిన సైనవి అనే అమ్మాయి ఈ అమ్మాయేనా?
జీవితాంతం నా పేరు గుర్తుండిపోయేలా ఈ సైనవికి మంచి గుణపాఠం నేర్పిస్తాను. ఇట్స్ డన్. రా శరణ్ బన్నా, ఆచారాన్ని పూర్తి చేద్దాం. సరే. ఇవ్వండి శాస్త్రి గారు. నాన్న, ఇక్కడ 3 ఉంగరాలు మాత్రమే ఉన్నాయి, కానీ మనం 4 ఉన్నాం కదా నాన్న. సైనవి రాయల్ కుటుంబానికి చెందింది కాదని తనకి చెప్పాల్సిన టైం ఇదే. మీ నాన్న ఇంకెవరో నాటకాల్లో నటించి ఆవిడికి పుట్టావని చెప్పాలి.